నేను చూపిస్తున్న స్టైల్‌లో మీరు గుత్తి వంకాయ చేసుకొని తిన్నారంటే ప్రతిరోజు గుత్తి వంకాయే తినాలనిపిస్తది. ముందుగా ఎండుమిర్చి, ధనియాలు ఏంచేసుకొని అదే విధంగా జీడిపప్పు కూడా ఏంచేసుకొని మిక్సీ జార్‌లో ఆ రెండిటినేసి దాంతో పాటు ఏంచిన శనగపప్పులనేసి మిక్సీ బట్టేసుకునేసి ఎర్రగడ్డలేసి అదే విధంగా టేస్ట్‌కు తగినంత సాల్ట్ ఏసేసుకొని ఇలాగ పేస్ట్ లాగా చేసుకోవాలా. ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ వంకాయని కట్ చేసేసుకునేసి ఆ మసాలాని అందులో ఇలాగైతే సెట్ చేసుకోవాలా. అయిపోయాక బాండలు పెట్టి ఆయిల్ పోసి అందులో ఆవాలు అదే విధంగా మినప్పప్పు పచ్చిమిర్చి వేసేసి బాగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా మసాలా పెట్టినటువంటి గుత్తి వంకాయలు తీసి ఈ విధంగా అయితే సెట్ చేసేసుకోవాలా. అవి కాస్త దోరగా వేగిన తర్వాత వాటినన్నిటిని ఎలాగైతే రివర్స్ చేసేసుకోవాలా. ఇప్పుడు చూడండి గుత్తి వంకాయ ఎలా ఉందో దీంట్లో మసాలాలు వేసేసుకునేసి బాగా ఉడకనిచ్చి దించుకొని వేడి వేడి అన్నంలో గుత్తొంకాయ కర్రీ వేసుకొని తింటా ఉంటే ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా.